హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు ఈ వీడియోలో 12th సెప్టెంబర్ అండ్ 13th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. మా ఛానల్లో ఒక 1 వీక్ నుంచి కరెంట్ అఫైర్స్ వీడియోస్ రావట్లేదు. ఎందుకంటే నేను ఫిజికల్ సైన్స్ చాప్టర్స్ సంబంధించి అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకే రోజు ఎక్కువ వీడియోస్ ఎందుకనే ఉద్దేశంతో నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. 12th అండ్ 13th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 2వ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ బీమా కేంద్ర ప్రకటన. 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స. దీనిలో భాగంగా 10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు. ప్రతికూల వాతావరణ మార్పులు దుష్ఫలితాలను అధిగమించడానికి కేంద్రం రూపొందించిన ప్రాజెక్ట్ మిషన్ మౌసమ్. దీనికి 2,000 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి వినేష్ ఫోగట్ పోటీ చేస్తున్న నియోజకవర్గం జులానా అసెంబ్లీ నియోజకవర్గం హర్యానాలో ఉంది. నెక్స్ట్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి రద్దు, పాత రూపంలోకి ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఏపీలో. ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ కేంద్ర ప్రభుత్వం వాణిజ్యం అభివృద్ధికి ఇటీవల ప్రవేశపెట్టిన పోర్టల్. అంటే ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ ఏవిఐఓ పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించిన సంస్థ అదానీ గ్రూప్. 2వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ పేజ్లో ఫ్రెండ్స్ 13th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి చూద్దాం ఇప్పుడు. ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 1000 కోట్లతో నిధి. ప్రతి జిల్లాలో 2 ఎంఎస్ఎంఈ పార్కులు. ఏపీ సీఎం ప్రకటన. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అస్తమయం. వార్షిక ఆదాయం 500 కోట్లు దాటడంతో విజయవాడ రైల్వే స్టేషన్కు NSG1 హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం. అంటే NSG1 హోదా రావాలి అంటే ఆ రైల్వే స్టేషన్ ఆదాయం ఇంచుమించుగా 500 కోట్ల రూపాయలు దాటాలన్నమాట. సో విజయవాడ రైల్వే స్టేషన్కి NSG1 హోదా ప్రకటించడం జరిగింది. 14 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు పరిశుభ్రత కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవ. జికా వైరస్ టీకా అభివృద్ధి చేయుటకు హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ IIL, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMRతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్. ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ నిర్వహించిన ఈ యాత్రలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 అంతరిక్షంలోకి వెళ్లారు. పొలారిస్ డాన్ ఈ ప్రాజెక్టు పేరు పొలారిస్ డాన్. సీతారాం యేచూరి రచనలు. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్లయితే, అలాగే మా ఛానల్లో ఉన్న ఫిజికల్ సైన్స్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్, జీకే ఇవన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాం మేము. మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ను లైక్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.